హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషా వెల్కమ్ టు 456 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలోని పర్ఫెక్ట్ సాంబార్ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా నేను 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. ఆ కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాంట్లోనికి నిలువుగా చీలికల్లా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు నిండా వేస్తున్నాను. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా 1 కప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ కారం 1 స్పూను వేస్తున్నాను. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేస్తే మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోవాలి. అప్పుడే మనకి పప్పు మెత్తగా ఉడుకుతుంది. నీళ్ళు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4 నుంచి 5 వరకు విజిల్ అయితే సరిపోతుంది. మనకి పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టుకుందాము. కుక్కర్ విజిల్ పెట్టుకుందాము. 4 నుంచి 5 విజిల్ వచ్చే వరకు అయితే ఉంచుదాం. ఇప్పుడు చింతపండు 100 గ్రామ్స్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఈ చింతపండుని మనము బాగా కడిగి చక్కగా నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, మనకైతే పప్పు చక్కగా ఉడికిపోయింది. మనం కుక్కరు మూత తీసేసి పప్పుని మెత్తగా మెదుపుకుందాము. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా మిక్సింగ్ అయిపోవాలి బాగాను. అలా మనం మెత్తగా మెదుపుకోవాలి. పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోనే 1 కప్పు వరకు మునక్కాయ ముక్కలు వేస్తున్నాను. ఇంకా 1 కప్పు వంకాయ ముక్కలను వేస్తున్నాను. ఇవన్నీ ఎవరి ఆప్షన్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఈ 1 కప్పు ముల్లంగి ముక్కలను వేస్తున్నాను. ఎవరికి నచ్చిన కూరగాయలను వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇవే కంపల్సరీగా వేయాలి అనే అయితే ఆప్షన్ అయితే ఏమీ లేదు. కొంతమంది క్యారెట్ ముక్కలు వేస్తుంటారు. ఇంకా కొంతమంది సొరకాయ ముక్కలు వేస్తుంటారు. నాకైతే సొరకాయ అవైలబుల్గా లేదు, అందుకే నేనైతే వేయలేదు. నెక్స్ట్ అయితే మనం చింతపండు పులుసుని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసును దాంట్లోనే వేసేయాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పులుసు అయితే తీసుకోవాలి. నాకు సరిపోలేదు, ఇంకా కొద్దిగా అయితే నేను వేస్తున్నాను.
చింతపండు పులుసు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేయాలి. మరి కొద్దిగా చింతపండు పులుసు వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం చక్కగా స్టవ్ వెలిగించుకుంటూ ఈ సాంబారు మొత్తం బాగా ఉడకనివ్వాలి. ఎంత బాగా మరిగితే మనకి సాంబారు అనేది అంత టేస్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు సాంబార్ అయితే ఇంకా చూసారా చాలా బాగా మరుగుతుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలైనా అయితే యాడ్ చేస్తున్నాను. బెండకాయ ముక్కలు ఎప్పుడైనా మనం లాస్ట్లో సాంబార్ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి. అదే ఫస్ట్లో వేసామంటే అది సాంబార్ అనేది బాగా చిక్కగా అయిపోతుంది. చిక్కగా కన్సిస్టెన్సీ చిక్కగా అయిపోయి మనకి దగ్గరికి అయిపోతుంది సాంబార్ అయితే. అందుకే మనం లాస్ట్లో వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు చక్కగా మరుగుతుంది సాంబార్ అయితే. ఇప్పుడు దీంట్లో చివరిగా సాంబార్ పౌడర్ అయితే ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇది సాంబార్ పౌడర్ మనం లాస్ట్లో వేస్తేనే దాని టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు చక్కగా సాంబార్ అయితే మనకి బాగా మరిగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చివరిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అయితే మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. ఎవరి ఎంత తింటారనేది తెలియదు కదా. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను ఉప్పు. ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకుందాము. ఫస్ట్ పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పోపు మనకు బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బాగా వేగిన తర్వాత చివరిగా ఇంగువ వేసుకుంటూ ఆ మరుగుతున్న ఆ సాంబార్ని మనం ఇందులో వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనకి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇంగువ వేసుకుందాము. ఫైనల్గా ఇంగువ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మనం సాంబార్ అనేది పోపు పెట్టుకుందాం. ఈ సాంబార్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ హోటల్లో చేసే సాంబార్లా ఉంటుంది టేస్ట్ అయితే. దీనికి వేరే కర్రీ ఏం అవసరం లేదు. చక్కగా ఈ సాంబార్తోనే అన్నం మొత్తం తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది.
ఈ విధంగా మీరు ఒకసారి చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇంట్లో ఇలానే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తుంటాను. హోటల్ కన్నా టేస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.